ఈరోజు దేవుడు మీకు ఏం మాట్లాడుతున్నారు, ఏ బాధ్యత మీకు ఇస్తున్నారు, ఆ డైరెక్షన్లో మీరు వెళ్ళండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. లేకపోతే సమస్య వస్తూ ఉంటుంది, కష్టాల బాధలు వస్తూ ఉంటుంది, పరీక్ష వస్తూ ఉంటుంది. మాకు తెలియక దేవుడికి ఒకరోజు ఏం చెప్దాం, దేవా ఇది ప్రాబ్లము, ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు మా ఇంటి నుంచి, గృహం నుంచి, కుటుంబం నుంచి అని బాధపడిపోతాం. ఈరోజు విశ్వాసికి బుద్ధి ఉన్నాయి కానీ బుద్ధి లేకుండా జీవిస్తున్నారు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే నా ప్రభు చెప్తున్నారు, ప్రభు గురించి తీసుకెళ్తున్నామని చెప్తే వాళ్ళు వదిలేస్తారని. ఎగ్జాక్ట్ అలాగే ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. యేసు ప్రభు మీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటంటే, మీరు ఈ భూమిలో ఎన్ని రోజు ఉంటారు ఆ రోజు వరకు నా గురించి జీవించండి, నా బిడ్డలకి నా సన్నిధి తీసుకురండి, ఆత్మల్ని కాపాడుకోండి. గాడిద పిల్లకి దేవుడు యూజ్ చేసుకుంటున్నారు, మీకు ఎందుకు యూజ్ చేయలేరు? హల్లెలూయా. దేవుడు ఈ మాట చెప్పినారు, ఎగ్జాక్ట్ అదే మాట ప్రకారము శిష్యులు ఏం చేస్తున్నారు, ఆ ఊరికి వెళ్ళి ఆ గాడిద పిల్లని తీసుకువచ్చినప్పుడు అక్కడ కొన్ని ఆటంకులు, కొన్ని మాటలు చూస్తున్నాము. కానీ శిష్యులు ఎగ్జాక్ట్ యేసు ప్రభు ఏమన్నారు ఆ మాట చెప్పిన వెంటనే వదిలిస్తున్నారు. హల్లెలూయా. మేము కూడా ఎగ్జాక్ట్ అలాగే నడిస్తే దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తారు. మీరు ఆత్మల గురించి నిలబడండి, ఆత్మ సంపాదన గురించి మీరు నిలబడండి. దేవుడు ఇంకా ఇంకా బహుగా మీ కుటుంబంకి మీకు ఆశీర్వదిస్తారు. ఈ భూమిలో సర్వశ్రేష్టమైన ఒక పని ఏంటంటే దేవుడు పని. మీరు మనుషు గురించి కానీ ఈ లోకం గురించి కానీ ఎన్ని పని చేసుకోండి, మీకు జీరో ఆశీర్వాదం. ఏంటి? జీరో ఆశీర్వాదము. ఒక అయ్యగారు హాస్పిటల్లో సిక్నెస్లో ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ జరిగినప్పుడు, ఇంకొక గదిలో వాళ్ళ చర్చిలో ఎవరైతే అబ్బాయి వచ్చి క్లీన్ చేస్తూ, చైర్ అరేంజ్ చేస్తూ, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ చర్చిలో అయ్యగారు ఇలాగ పడుకున్నారు. సడన్గా ఆత్మ పరలోకం వెళ్తుంది అని చూస్తున్నారు అయ్యగారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు గేట్లో నిలబడి ఉన్నారు. మీరు వస్తారని ఎదుట చూస్తున్నాను, నేను రా, నీ గురించి ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసి ఉన్నాను నేను. మీరు భూమిలో ఉన్నప్పుడు నా సంఘంలో మీరు చాలా కష్టపడినారు. ఏంటి? నా సంఘం, నా సేవ గురించి మీరు అన్నీ క్లీన్ చేస్తూ, శుభ్రంగా నీట్ చేస్తూ మీరు చాలా సంవత్సరం మీరు కష్టపడినారు. మీ గురించి ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేసిన రాన్ని అక్కడ తీసుకెళ్ళి అయ్యగారు చూస్తున్నారు. అంటే చూడండి, ఒక చర్చిలో చిన్న పని చేసిన పర్సన్ని దేవుడు అంతగా ప్రేమిస్తూ ఆశీర్వదిస్తున్నారు. మీరు ఒక ఆత్మైన కాపాడితే దేవుడు ఇంకా ఇంకా ఎంత ఆశీర్వదిస్తారు జర ఆలోచించండి. ఈ విషయంలో మనకి ఈరోజు ఆలోచన లేదు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నారు. ఒక విశ్వాసికి సడన్గా ఒక పరీక్ష వస్తే ఏం చేస్తారు? వాళ్ళు సహజంగా పడిపోతారు, ప్రార్థన చేయరు, చర్చికి రారు, యేసు ప్రభు నుంచి దూరం అయిపోతారు. సైతాన్ అదే చేస్తుంది. వాళ్ళని కాపాడాలి, వాళ్ళని దేవుడి గురించి చెప్పాలి, వాళ్ళ నుంచి ప్రార్థించాలి. అది మన డ్యూటీ. అది మీరు కూడా యేసు ప్రభు ఏ డైరెక్షన్తో నడిపిస్తున్నారు. ఇలాంటి ఆటంకులు వస్తుంది కానీ దేవుడు చెప్పిన మాట సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. సక్సెస్ అయితే ఎవరు కూడా మీ ఎదుట రాకుండా దేవుడు కాపాడతారు, చూసుకుంటారు. ఇక్కడ చూస్తున్నాం మేము, దేవుడు ఇద్దరిని ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ ఊరికి వెళ్ళి ఆ గాడిద పిల్ల తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఆ ఊరు మనుషులు ఏమంటున్నారు? ఎందుకు మీరు ఇప్పుతున్నారు, ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? ఆ టైంలో దేవుడు చెప్పిన వాక్యాంశరంగా ఇక్కడ చూస్తున్నాము. మళ్ళీ వాళ్ళు తీసుకుని మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సహజంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏ కుటుంబం అయినా సరే, నాకైనా మీకు అయినా, సంతోషంతో ఆనందంతో మేము ఏం చేస్తున్నాము? రిసీవ్ చేసుకుంటున్నాము. ఓకే. కొన్ని కష్టాల బాధలు వస్తే ఏం చేస్తున్నాము? పూర్తిగా ఈ చాప్టర్ని మీరు చదివితే ఈ ఎగ్జాక్ట్ ఏ పర్సన్స్, ఏ కుటుంబం అయితే, ఏ ఊరు పర్సన్ అయితే దేవుడికి రెస్పెక్ట్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు? లాస్ట్లో వీళ్ళకి సిలువలు వేయండి అంటారు. అర్థమైందా మీకు? మీరు చదవండి. ఈరోజు ఎగ్జాక్ట్ అలాగే మేము కూడా జీవిస్తున్నాము. ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తే ఆనందంతో థ్యాంక్స్ దేవా, స్తోత్రం దేవా అనుకుంటున్నాము. కొన్ని సమస్యలు వస్తే
మళ్ళీ దేవుడికి ఏం చేస్తున్నాము? నిందిస్తున్నాము, బాధపడిపోతున్నాము. కానీ ఇక్కడ ఈ మెటీరియల్లో చూస్తే ఇద్దరు శిష్యులకి దేవుడు ఏమన్నారు? ఎగ్జాక్ట్ అలాగ జీవిస్తే దేవుడు మనకి ప్రతి ఒక్క విషయంలో కాపాడతారు. ఈరోజు మేము లేము కాబట్టి ఈ ఊరికి వచ్చిన తర్వాత అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు. ఎవరికి? మన యేసు ప్రభుకి. ఈ ఊరిలో ఒక రెస్పెక్ట్ దొరికింది. వీళ్ళే లాస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళని సిలువలో వేయండి, సిలువలో వేయండి, సిలువలో వేయండి, సిలువలో వేయండి. హల్లెలూయా. చూడండి, ఒక మనుషుకి ఆశీర్వాదం ఇస్తే స్తోత్రములు, ఆశీర్వాదం తగ్గిపోతే యేసు ప్రభుకి తిట్టులు.